ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయం. శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించిన సంగతి పూర్వము మనం అధ్యాయంలో తెలుసుకున్నాము. కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నముగా ఉన్నది. వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించినట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటి వారు. అజ్ఞానముచే చీకటి నశింపచేయుటకు వారు సూర్యుని వంటి వారు. భగవంతుడు యోగులను హృదయమున నివసించును. వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కారు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తులను క్షేమము కొరకు అవతరించి జ్ఞానములో సంతృష్టులై దైవి తేజస్సుతో ప్రకాశించువారు. అందరినీ సమానముగా ప్రేమించుడువారు. వారికి దేనియందు అభిమానము లేకుండాను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమను వినడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యసపరిచి ఎప్పుడూ వారికి సహాయం చేయుటకు సిద్ధముగా నుండివారు. వారికి ఇష్టము లేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండది. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కాదు. వారి లీలను ఎరుగుట కూడా తటస్థించదు. మరి అట్టి వారికి బాబాను దర్శించుకునవలనని బుద్ధి ఎట్లు పుట్టెను? కొందరు బాబాను దర్శించవలని అనుకుండ్రి, కానీ బాబా మహాసమాధి చెందే లోపల వారికి అవకాశం కలగలేదు. బాబాను దర్శించుకునవలన కోరిక కలవారు లేకున్నారు, కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టి వారు విశ్వాసముతో బాబా లీలను వినినచో దర్శనముల వల్ల కలుగు సంతుష్టులను పొందుదురు. కొందరు అదృష్టము వలన వారి దర్శనము చేసుకున్నను బాబా వారి సన్నిధిలో ఉండవలనని అనుకుని అచ్చట ఉండలేకుండేది. ఎవ్వరునూ తమ ఇష్టానుసారము షిరిడి పోలేకుండేది. అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండేది. బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడిలో ఉండేది. బాబా పొమ్మని వెంటనే షిరిడి విడిచవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టము పైన ఆధారపడి ఉండెను. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయాను. అచ్చట ఒక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవం చూడవలననుకున్నాను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లంది, ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడింది. కానీ ఏదో జవాబు ఇవ్వవలనే కదా అని బాబా ఆజ్ఞ ఎప్పుడని అప్పుడే పోయిందని కాకా జవాబు చెప్పాను. అందువలన బాబా ఇట్లని, రేపు పొమ్ము. బాబా ఆజ్ఞను అయినట్లనే చేయవలసి వచ్చను. అందుచే ఆ మరుసటి రోజునే కాకా మహాజని షిరిడి విడిచను. బొంబాయిలో తమ ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరికే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిపాను. ఆఫీసు మేనేజర్ హఠాత్తుగా జబ్బుపడను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం వచ్చినని ఈ విషయంపై యజమాని షిరిడిలోనున్న కాకా మహాజని కొరకు ఉత్తరము కూడా వ్రాసింది. అది కొన్ని రోజుల తరువాత తిరిగి టాపోలో బొంబాయి చేరినది. పైదానికి భిన్నముగా కథ విన్నప్పుడు లీడర్ వృత్తిలో నుండిన బాపు సాహిబ్ ధమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవచ్చున్నాను. దారిలో దిగి షిరిడీకి పోయింది. బాబా దర్శనం చేసుకున్న వెంటనే నిఫాడ్ సెలవు కోరాను. కానీ బాబా ఆజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలో ఇంకొక వారం రోజులు ఉండినట్లును చేశాను. ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడ మెజిస్ట్రేషన్కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసింది. తర్వాత ఆ కేసు విచారణ కొరకు కొన్ని నెలల వరకు సాగింది. నలుగురు మెజిస్ట్రేషన్లు దానిని విచారించింది. తొట్టుతకు ధమాల్ దానిని గెలిచను. అతని కక్షిదారు విడుదలయ్యారు. నిమోన్ గ్రామ వతనదారును గౌర మెజిస్ట్రేషన్ వాగు నానాసాహెబ్ నిమోకర్కు తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండెను. ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచూ బాబా సేవలు చేయుచుండెరు. బేల్పూర్లోనున్న వారి కుమారుడు జబ్బుపడినట్లు కబురు వచ్చింది. బేల్పూర్ పోయి తన కుమారుని అక్కడ ఉన్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినములు ఉండవలసిందని తల్లి అనుకుంది. కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిరిడి తిరిగి రావాలని భర్త చెప్పెను. ఆమె సంసిద్ధంలో పడింది. ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనెప్పుడు ఆదుకొనను.
బేలాపూర్ పోవుటకు ముందు ఆమె బాబా దర్శనానికి వెళ్ళింది. అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో నుండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతినిమ్మని కోరెను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పెను, వెళ్ళుము, ఆలస్యం చేయవద్దు, హాయిగా బేలాపూరులో 4 రోజులుండిరా, నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడీకి రమ్ము. బాబా మాటలెంత సమయానుకూలంగా నుండెనో గమనించుడు. నిమోనకర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేసెను. ములే శాస్త్రి పూర్వచారపరాయణుడైన బ్రాహ్మణ్ణి, నాసిక్ నివాసి అయిన షట్ శాస్త్ర పారంగతుడు, జ్యోతిష సాముద్రిక శాస్త్రంలో దిట్ట. అతడు నాగపూర్కి చెందిన కోటీశ్వరుడకు బాపు సాహెబ్ బూటీని కలుసుకున్నట్టుకు షిర్డీకి వచ్చాను. బూటీని చూసిన పిదప బాబా దర్శనకై మసీదుకు వచ్చాను. బాబా తమ డబ్బులతో మామిడి పండ్లను, కొన్ని పలహారములను, వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను. మామిడి పండ్లను బాబా యొక్క చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కిడివారు, తినివారు. ఆ తొక్క టెంక మిగిలినవి అరటి పండ్లను ఒలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకొనివారు. ములే శాస్త్రి సాముద్రికము తెలిసిన వాడొకడిచే పరీక్షించుడికే బాబాను చేయి చాచుడని అడిగాను. బాబా దాన్ని అసలు పట్టించుకొనక 4 అరటి పండ్లు అతని చేతిలో పెట్టింది. తరువాత అందరూ వాడా చేరిరి. ములే శాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రము మొదలైనవి ఆచరించుటకు మొదలెడెను. బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరాను. మార్గమధ్యన బాబా హఠాత్తుగా ఎర్ర రంగు తయారుగా నవ్వుచుండెను. ఈనాడు కాషాయ వస్త్రమును ధరించదు అని అనెను. ఆ మాటలెవరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా నిండి తోటలో నుంచి తిరిగి వచ్చాను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యాను. మధ్యాహ్న హారతికి తనతో వచ్చిన ధరాయిని మలే శాస్త్రిని బూటీ అడిగాను. సాయంకాలము బాబా దర్శనం చేసుకున్నదని శాస్త్రి బదులు చెప్పాను. అంతలో బాబా తన ఆసనముపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించి హారతి ప్రారంభమయ్యాను. బాబా నాసిక్ బ్రాహ్మణ వద్ద నుంచి దక్షిణ తెమ్మను. బూటీ స్వయముగానే దక్షిణ తెచ్చుటకై పోయాను. బాబా ఆజ్ఞ అతనిది చెప్పగానే అతడు ఆశ్చర్యపడాను. తనలో తాను ఇట్లు అనుకున్నాను, నేను అగ్నిహోత్రుని, బాబా నేనెందులకు దక్షిణ ఇయ్యవలను? సాయిబాబా ఎంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్న ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయాను. తన అనుష్ఠానమును మధ్యలోని ఆపి బూటీతో మసీదుకు బయలుదేరాడు. మడితోనన్న తాను మసీదులో అడిగినైనా మైలుపడిపోదని భావించి మసీదు బయట దూరముగా నిలబడి బాబాపై పువ్వులు విసిరను. హఠాత్తుగా బాబా స్థలములో గతించిన తమ గురువగు గోలఫ్ స్వామి కూర్చుని ఉండెను. అతడు ఆశ్చర్యపోయాను. ఇది కలయా నిజమా అని సందేహపడెను. తాను విల్లుకుని మళ్ళీ చూచెను. తాను పూర్తిగా జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి ఒకటకు వీలు లేదు. అయినచో ఏనాడో గతించిన తన గురువు వచ్చి ఇక్కడ ఎట్లకు వచ్చును? అతనితో నోట మాట రాకుండాను. తుదకు సంసిగ్ధములు అన్ని విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలబడెను. తక్కిన వారందరూ బాబా హారతి పాడుతూ ఉండగా ములే శాస్త్రి తన గురునామము స్మరించుచుండెను. తాను అగ్రముకులములకు చెందినవాడను, పవిత్రుడను అభిజాద్యమును వదిలిపెట్టి తన గురిని పాదములపై పడి సాష్టాంగ నమస్కారం అనర్చి కండ్లు మూసుకుని లేచి కండ్లు తెరిచి చూసేసరికి వారిని దక్షిణ ఎడుగుచు సాయిబాబా కనిపించింది. బాబా వారి ఆనందరూపం మోహకందనది. వారి శక్తిని చూసి మలే శాస్త్రి మైమరిచను, మిక్కిలి సంతృష్టి చెందను. అతని నేత్రంలో సంతోష బాష్పములతో నిండెను. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసగను. తన సందేహము తీరిందనియు తనకు గురుదర్శనం అయిందనియు చెప్పాను. బాబా యొక్క ఈ ఆశ్చర్యకరమైన లీలను కాంచిన వారందరూ ఆశ్చర్యం పొందిరి.
గేరు తెండు కషాయ వస్త్రములు ధరించదనని అంతకు ముందు బాబా పలికిన మాటలకు అర్థం అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యములు. ఒకనాడొక మమలతాదారు తన స్నేహితుడు డాక్టరుతో కలిసి షిరిడీకి వచ్చాను. షిరిడీకి బయలుదేరటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి నమస్కరించడం లేదనియూ చెప్పాను. అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవ్వరూ బలవంత పెట్టరనియూ కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలనియూ మమతాదారుని కోరను. దానికి ఆ డాక్టర్ సమ్మతించను. షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయేది. అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకుని యొక్క మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించితివని అందరూ అడిగిరి. తమ ఇష్టదైవము శ్రీరాముడు ఆ గద్దపైనే తనకు కనిపించుట వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం మునర్చితిని. డాక్టర్ బదులు చెప్పాను. అతడు అట్లని తిరిగి చూడగానే అక్కడ సాయిబాబాగానే కనిపించను. ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి, వారు మహమ్మదీయుడొకటి ఎట్లు వారు గొప్ప యోగ సంపన్నులై అవతార పురుషులుగా విడివిడను. ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను. బాబా తనను అనుగ్రహించుట వరకు మసీదుకు పోయి నిశ్చయముతో మసీదు వెళ్ళుట మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినము తన ప్రియ స్నేహితుడొకడు ఖాందే దేశం నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునికై తప్పక మసీదులకు పోవలసి వచ్చునని బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్ను ఇక్కడకు రమ్మని పిలిచితిరా ఏమి, ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించను. ఆ ప్రశ్నకు డాక్టర్ మనస్సును కదిలించను. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్విచ్యమైన ఆనందం అనుభవించను. ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అటులనే ఉండేది. ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి చెందను. పై కథ వలన ముఖ్యముగా మలయ శాస్త్రి కథ వలన నేర్చుకోవాల్సిన నీతి ఏమనగా మనము మన గురువులందు అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచబడను. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయిలీలలు చెప్పెదము. 12వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।